హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ విత్ కమల్. సో నా కార్ కొనేసి అయితే 2 ఇయర్స్ అయింది. సో థర్డ్ సర్వీసింగ్ కోసం అయితే హుండై సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ అయితే మేనేజర్ అయితే కార్ మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. ఎక్కడైనా డెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఆల్ వర్కింగ్ ఉన్నదా లేదా, లైక్ విండోస్ అవని, ఏసీ అవని అండ్ స్పీడోమీటర్ కూడా మొత్తం అయితే నోట్ చేసుకుంటారనమాట. దెన్ ఆఫీస్కి అయితే వెళ్తాం. ఒక ఎస్టిమేషన్ లిస్ట్ అయితే ఇస్తారనమాట, మన ప్రాబ్లమ్స్ అన్ని రాస్తారు. సో వెంటనే వాట్సాప్లో పాపప్ అయింది ఒక ఎస్టిమేషన్ 4800 అప్రాక్సిమేట్లీ. సో ఇదైతే వెయిటింగ్ లాంచ్. దెన్ అయితే నేను డైరెక్ట్గా లోపల వర్క్ షాప్కి అయితే వెళ్ళాను అనమాట. ప్రతి కార్కి ఒక స్లాట్ ఉంటుంది అనమాట. నాదైతే 10th స్లాట్. సో దానికి ఒక మెకానిక్ అయితే ఉంటారనమాట. ఆయనే నా కార్ మొత్తం అంతా చూస్తారు. సో ఆయనేమో నా కార్ డ్రైవ్ చేసుకుని లోపల వర్క్ షాప్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట. సో మొత్తం చెక్ చేస్తాడు, లైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ ఎట్లా ఉంది ఏంటనేది. ప్రతి కార్కి ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో కంపార్ట్మెంట్ నుంచి కార్ని అయితే లిఫ్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే ప్రాపర్గా అయితే చెక్ చేస్తారు. సో దాని బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంది ఏంటి మొత్తం ప్రాపర్గా వాళ్ళు 4 టైర్స్కి అయితే సెట్ చేసుకొని దెన్ కార్ని కొంచెం అయితే పైకి లిఫ్ట్ చేసేసి అంతా ప్రాపర్గా ఫిక్స్ అయిన తర్వాత బోనెట్ ఓపెన్ చేసేసి అయితే ఆయిల్ కూలెంట్, ఇంజిన్ కూలెంట్ అండ్ విండ్ షీల్డ్ వాటర్ అయితే చెక్ చేస్తారు లిమిట్గా ఉందా లేదా అని. ప్రకారంగా ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఇవన్నీ రీప్లేస్ చేసిన ముందైతే ఒకసారి ఇన్స్పెక్షన్ అయితే చేస్తాడు అనమాట. ఎట్లా లోపల ఆయిల్ ఎట్లా ఉంది అండ్ కూలెంట్స్ ఎట్లా ఉన్నాయని. సో దెన్ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత బ్యాటరీ కూడా చెక్ చేస్తాడు అనమాట. సో దీని తర్వాత ఏముంటుంది అనేది నేను పార్ట్ 2లో అయితే చెప్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి అమిగోస్.